Step into Value Zone Hypermart Bhatancheru. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగేష్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం మనం, పర్టికులర్గా చందు అనేటువంటి ఒక యూట్యూబర్. సో నాకు తెలిసి మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ వచ్చే ఉంటుంది. అవునండి, ఉంది ఎఫ్ఐఆర్ కాపీ, ఇప్పుడే చూస్తున్నాను. అదే ఎలా సార్ అంటే అసలు అందులో ఏముంది, వాస్తవ కోణాలు ఏంటి, ఏం జరిగింది అసలు? బేసిక్గా చందు సాయి అంటే చంద్రశేఖర్ సాయి అనుకుంటా ఆయన పేరు. అది ముందుగా చందు సాయి అని పెట్టుకున్నాడు. పక్కింటి కుర్రోడు, చందుగాడు, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఓన్గా పెట్టుకొని నడుపుతున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అబ్బాయి ఫేమస్ అని తెలుస్తుంది ఫేస్. సో ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత మనం చూస్తే పరిశోధిస్తే 5-6 లక్షల సబ్స్క్రైబర్స్ తోటి ఈజ్ డూయింగ్ గుడ్, బాగానే చేస్తున్నాడు యూట్యూబ్లో, మంచి పేరు సంపాదించాడు. అయితే పిల్లడు కుర్రోడు 30 years ఏజ్ ఉంటుంది. ఓకే, ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిపోయాడు. ఓకే, ఎప్పుడైతే ఈ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెలబ్రిటీ అయ్యాడో ఆబ్వియస్గా బ్యాచిలర్ అన్నప్పుడు అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అందులో డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, పర్వాలేదు, పిల్లోడు యావరేజ్గా ఉన్నాడు, అండ్ సెలబ్రిటీ కాబట్టి ఎలా ఉన్నా అందంగా కనిపిస్తారు, రైట్? సో అమ్మాయి అట్రాక్ట్ అవుతాం జరిగి ఉంటుంది. ఈ చంద్రసాయి అనేది ఓన్లీ ఈ అమ్మాయి కాదు, నా వినికి ఏంటంటే ఒక 4-5 అఫైర్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. ఓకే, సో ఇందులో ఇరుక్కున్నాడు. ఓకే, ఇందులో ఇరుక్కుంటాం జరిగింది. ఇది మొన్న మధ్యకాలంలో ఇంకొక నటుడు కూడా కేసు వచ్చింది బయటకు, జగదీష్ అనే నటుడు, పుష్పలో అల్లు అర్జున్ పక్కన నటించిన అబ్బాయి కూడా కేసు వచ్చింది, రైట్? సో ఆ కేసు ఈ కేసు చూసుకుంటే ఇదొక లైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సెలబ్రిటీస్ మీద, స్మాల్ సెలబ్రిటీస్ అనొచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెలబ్రిటీ లైన్ ఆఫ్ కేసెస్ స్టార్ట్ అయినాయి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ సిగ్నల్ ఫర్ సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్కి గుడ్ సిగ్నల్ కానే కాదు. రీజన్ ఏంటి అంటే దీనివల్ల సామాన్య ప్రజల్లో ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దే షుడ్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ సెండింగ్ ఎ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. ఓకే, ఇందులో ఏ సెక్షన్ అట్రాక్ట్ అయ్యాడు? 376 అట్రాక్ట్ అయ్యాడు. 376 ఏంటి? ఇట్స్ క్లియర్ కట్ రేప్ కేస్. ఇంకోటి ఏంటి? సెక్షన్ 420 అట్రాక్ట్ అయ్యాడు, ఇట్స్ ఎ చీటింగ్ కేస్. ఇంకోటి ఏంటి? ఈ 2 కాకుండా ఇంకోటి ఏంటి? ఐపీసీ సెక్షన్ 3 క్లాజెస్లో అట్రాక్ట్ అయ్యాడు. ఓకే, అంటే అది SC ST అట్రాసిటీ, అంటే ఆ అమ్మాయి షీ బిలాంగ్స్ టు దట్ క్యాస్ట్. సో డెఫినెట్గా ఇది ఉచ్చు బాగా బిగించింది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కనపడుతున్నాయి. చెంచల్ కూడా జైలుకి పంపించారు ఆల్రెడీ, సరైన సాక్ష్యాధారాలతోటే పోలీస్ వాళ్ళు, సెలబ్రిటీ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకుంటారు లోపలికి. సో ఇప్పుడు బెయిల్ కూడా నాకు తెలిసి ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్ రిజెక్ట్ అవుతాయి గ్యారంటీగా. ఇప్పుడు ఇది శిక్ష చూసుకుంటే నాగరాజు గారు ఖరారు అయితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అండి. దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ క్రైమ్. ఓకే, రేప్ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను. అలా సార్, ఎందుకు సార్ ఇదంతా జరిగిందంటే మీకు తెలిసినటువంటి నిజాలు ఏంటంటే ఈ సెక్షన్స్ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలనుకున్నాం, మీకు తెలిసిన వాస్తవం ఎందుకు ఈ సెక్షన్, చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి మోసం చేసి ఫిజికల్ రిలేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది. అయితే కంప్లైంట్ పెట్టే వరకు అది క్రైమ్ కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ అబ్బాయి మాట మార్చాడో, పెళ్ళి అనగానే ఈ అబ్బాయి మాట మార్చాడు. ఏమన్నాడు? పెళ్ళి అనగానే పెళ్ళికి ఇప్పుడు కాదు, అయినా నాకు 3 కోట్లు కట్నం కావాలి, నాకు మార్కెట్లో 3 కోట్లు కట్నం ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు, నువ్వు కూడా 3 కోట్లు ఇస్తే నేను చేసుకుంటాను. హైలీ మనీ మైండెడ్, హైలీ కమర్షియల్గా ఉన్నాడు ఈ అబ్బాయి. ఓకే, 3 కోట్లు కావాలన్నాడు. మరి ఏం రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలియదు, 3 కోట్లు కట్నం డిమాండ్ చేశాడు. ఆల్రెడీ ఇంకోటి ఏంటి అంటే ఈ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకున్నట్టు మనకి వార్తలు వచ్చాయి. ఓకే ఓకే, మరి దీన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయి ఇంత సంపాదిస్తున్నా కూడా అంత మనీ మైండెడ్ దాంట్లోకి వెళ్ళాడు అంటే ఇట్ ఈస్ అగైన్ ప్రాబ్లం. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది అబ్బాయికి. ఓకే, సో ఆ డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి కానీ ఏదైనా పలు రకాలుగా ఆయన అనుకుని ఉండొచ్చు, ఆర్ ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి నాకు 3 కోట్లు కావాలని ఉండొచ్చు. సెకండ్ పాయింటే కరెక్ట్ అవ్వచ్చు. 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి? అమ్మాయి డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. 3 కోట్లు కట్నం అంటే అసలు కట్నం అడుగుతామే తప్పు కదా. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, దీనికి ఇంకో ఐపీసీలో ఇంకో సెక్షన్ కూడా ఉంది, వేర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ విల్ బి అట్రాక్టెడ్. ఓకే, అసలు కట్నం అడగకూడదు, అడిగితే ఇంకో సెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఆ సెక్షన్ కూడా వేయాలి, యాక్చువల్లీ వేయలేదు, ఇంకో సెక్షన్ కూడా ఉంది డౌరీ ప్రొహిబిషన్ కింద, అందులోనే ఉంటుంది సెక్షన్ 4. డౌరీ ప్రొహిబిషన్లో సెక్షన్ 4 అసలు డౌరీ అడగకూడదు. డిమాండింగ్ డౌరీ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఆ సెక్షన్ కూడా వేయాలి, వేయలేదు. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయొచ్చు ఈ సెక్షన్ కూడా కావాలంటే. ఓకే ఓకే. సో ఇట్లా
పలు సెక్షన్లు పడ్డాయి. అయితే ఈ కేసులో ఏంటంటే విచిత్రం ఏంటంటే 5 పేర్లు రాశారు. 5 నేమ్స్, మదర్, ఫాదర్, ఇంకో 2 పేర్లు ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. వాళ్ళు కూడా ఎవరిని వదలలేదు. మదర్, ఫాదర్, ఇంకో 2 ఒక ఆడ ఒక మగ. అంటే మెంటల్ క్రియాలిటీ కిందకి ఇది మెంటల్ క్రూయాలిటీ చీటింగ్ అండి. క్రూయాలిటీ అన్నది ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ, బట్ క్రూయాలిటీ సెక్షన్ లేదు ఇందులో. 420 ఉంది అండ్ అట్రాసిటీ ఉంది. సో చీటింగ్, అట్రాసిటీ కింద పేరెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసేసారు. రేప్ అనేది అబ్బాయి మీదకి వెళ్తుంది కదా ఆఫీస్ గా. అవును. సో ఇప్పుడు ఇందులో ఏం సెక్షన్స్ ఉన్నాయి? మిగతా 2 420 ఉంది, అట్రాసిటీ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 3 ఆఫ్ IPC. ఓకే, సో ఈ 2 వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. రేప్ అనేది అబ్బాయికి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఎటు చూసినా ఏం చూసినా వీళ్ళకి టెంపరీ స్టేషన్ బెయిల్ రావచ్చు, కానీ ఈ అబ్బాయి మాత్రం వీళ్ళకి టెంపరీ స్టేషన్ బెయిల్ రావచ్చు. ఈ అబ్బాయి మాత్రం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్. ఓకే, రావచ్చు, బట్ కొన్ని రోజులు టైం పడుతుంది. బెయిల్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఎలా సార్? అంటే బెయిల్ రావాలి అని అంటే ఇటువంటి కేసెస్లో జనరల్గా ఎలా ప్రూవ్ చేసుకుంటే బెయిల్ వస్తుంది? ఇది మళ్ళీ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్లాంటి కేసెస్లో బెయిల్ రావాలి అంటే అబ్బాయి నిజాయితీ అబ్బాయి అయి ఉండి అమ్మాయి ఫేక్ సెక్షన్స్ వేస్తే బెయిల్ రావాలి. అయితే ఇందులో తిన సెలబ్రిటీ కాబట్టి ఫిజికల్గా ప్రాపర్ ఎగ్జామినేషన్స్ కూడా చేస్తారు, ప్రాపర్ కరెక్ట్గా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి, ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్జన్స్ ఇందులో టెస్ట్ చేసి పొటెన్సీ టెస్ట్ కూడా చేస్తారు. బేసిక్గా పొటెన్సీ టెస్ట్, ఈ టెస్ట్ అన్నీ చేసి సరైన ఆధారాలతోటే ఇది ఆయన లోపల పంపించారు. సో ఇన్ దిస్ కేస్ ఐ డోంట్ థింక్ సో పోలీస్ విల్ టేక్ ఎ ఛాన్స్, బికాజ్ ఇందులో ఛాన్స్ తీసుకుంటే అది డిపార్ట్మెంట్ మీద కూడా మచ్చ కాబట్టి చాలా జాగ్రత్తగానే చూసుకొని లోపల పంపించుంటారని నేను భావిస్తున్నాను. సో ఇది మనం అల్టిమేట్లీగా మళ్ళీ నాగరాజ్ గారు పిల్లలైనా సరే అంటే అదే సార్, అంటే ఇప్పటికీ ఈ విషయం గమనించిన తర్వాత సొసైటీలో సెలబ్రిటీస్ కాబట్టి విషయం బయటకు వచ్చింది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుంది. ఇది ఇమీడియట్ మోరల్ టు ద సొసైటీ. ఇప్పుడు ఏంటంటే అంటే థిన్ లైన్ ఒకటి ఉంటుందండి. ఎలా అంటే విడిపోదాం వద్దా అనుకునేటువంటి చాలా మంది ఉంటారు బయట సొసైటీలో, అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ లో. అండ్ మీరు ఇందాక అన్నారు కూడా కమ్యూనిటీ బేస్డ్ అట్రాసిటీ కూడా ఒకటి ఉంది అని చెప్పేసి అన్నారు. సో అటువంటి రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. కరెక్ట్. సో ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఏ విధంగా జాగ్రత్త పడి ఎలా క్లియర్ చేసుకొని ముందుకెళ్తే బెటర్ అంటారు? అంటే ఇందులో ఒకటేనండి, డిసిప్లిన్ ఉండాలి సెలబ్రిటీస్కి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే అంత డిసిప్లిన్గా ఉన్నప్పుడు ఇప్పట్లో సెలబ్రిటీస్ అయ్యేవాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, అందరూ సెలబ్రిటీస్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వాళ్ళే. ఈ సెలబ్రిటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే హంబుల్గా గ్రౌండ్ టు అర్త్ ఉంటారో వాళ్ళే బాగా డెవలప్ అయ్యి ఒక 20-30 years వరకు దే విల్ రిమైన్ యాజ్ సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీస్ ఎవరికైతే ఫేమ్ వచ్చి కొద్దిగా ఫేమ్ వచ్చి చుట్టూ ఎవరైనా ఆటోగ్రాఫ్కి వచ్చినా లేకపోతే అమ్మాయిలు వచ్చినా వాళ్ళని ట్రాప్లో పడేయాలని చూస్తే దే విల్ లూజ్ దేర్ కంప్లీట్ క్రెడెన్షియల్స్. ఇంత కష్టపడి ఆ అబ్బాయి తెచ్చుకున్న పేరు ఈ ఒక్క దెబ్బతో మటాష్, అవునా కదా? సో ఇది అసలు సెలబ్రిటీలు అవుతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు ఇట్లాంటి వాటి జోలికి అంటే ఎదగనప్పుడు వెళ్ళాలని నేను రికమెండ్ చేయట్లేదు. ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ వస్తుంటారు మీ దగ్గరికి. మిమ్మల్ని ట్రాప్ కూడా చేయొచ్చు, అని ట్రాప్ కూడా చేయొచ్చు. ఇది సెలబ్రిటీ కదా, ఇప్పుడు అన్ని టైప్స్ ఉంటారు కదండి. సో అని ట్రాప్ కూడా చేయొచ్చు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డలో చూసి రిలేషన్కి దిగాలి. నువ్వు ఆనెస్ట్గా రిలేషన్స్ దిగితే ఎంగేజ్మెంట్ చేసుకొని దిగు, రిలేషన్కి పెళ్లి చేసుకో. నీలో కూడా ఏదో దురుద్దేశం ఉంటేనే కదా యు ఆర్ ట్రయింగ్ టు లీవ్ హర్, రైట్? సో ఐ డోంట్ థింక్ ఇందులో ఏ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఇది బయటపడింది కామన్ మ్యాన్కి ఇలా జరిగింది అనుకోండి, కామన్ మ్యాన్ అక్కడ దాకా వెళ్లకుండా, అంటే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అయితే వచ్చేసిందో అక్కడ దాకా వెళ్ళే అవసరం లేకుండా ముందే ఎలా క్లియర్ చేసుకోవాలి. మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఎస్ కామన్ మ్యాన్కి ఇలా జరిగినప్పుడు అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవును, ఓకే, ఇట్లా అమ్మాయిని మోసం చేయకుండా ఒకవేళ డిఫరెన్సెస్ ఏమైనా మీకు వచ్చి విడిపోవాలనుకుంటే డెఫినెట్గా ఒక అడ్వకేట్ని కానీ కౌన్సిలర్ని కానీ కలవండి. అడ్వకేట్సే కౌన్సిలర్స్గా మారుతారు. ఓకే, సో మీరు అడ్వకేట్స్ని కలవండి. కలిసిన తర్వాత మీ ఇద్దరికి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో చూసి అమికబుల్గా విడిపోండి. మీరు ఫిజికల్గా కలిసినప్పుడు ఆబ్వియస్గా అది రేప్ అనలేము. యాక్చువల్గా మ్యూచువల్ కన్సెంట్ తోటి దిగుతారు. సెక్షన్ 90 ఆఫ్ IPC కింద మ్యూచువల్ కన్సెంట్ తోటి ఉన్నా కూడా, మ్యూచువల్ కన్సెంట్తో ఫిజికల్ రిలేషన్లో పార్టిసిపేట్ చేసినా కూడా మిస్కన్సెప్షన్ అంటే మోసం చేసి ఏదో వేరే మాటలు చెప్పి ఆర్ ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పో
ఎప్పుడు నీతో ఉంటానని చెప్పో లేకపోతే ఇంకేదైనా చెప్పో ఆ అమ్మాయిని ఒప్పించి చేసి ఏదైతే వాగ్దానం చేస్తాడో అది ఫెయిల్ అయితే సెక్షన్ 90 కింద ఆ మ్యూచువల్ కన్సెంట్ అనేది ఎగిరిపోద్ది. ఎగిరిపోయి దట్ విల్ కన్వర్ట్ టు సెక్షన్ 375 విచ్ ఇస్ రేప్ కేస్. ఓకే, సో ఇదేదో ఆ అమ్మాయి ఒప్పుకుంది కదా మ్యూచువల్ కన్సెంట్ కదా అని ఫిజికల్ రిలేషన్కి వెళ్ళి అది అయిపోయిన తర్వాత లేదు నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటే 100% అది రేప్ కేసు కింద కన్వర్ట్ అవుతుంది. ఈ విషయంలో జరిగింది అదే. ఎందుకంటే ఈయన కేసులో 376 Clause 2 అంటే రేప్ అగైన్ అండ్ అగైన్, ఇది నార్మల్గా పెట్టలేదు వాళ్ళు. 376 Clause 2 అంటే దిస్ షోస్ వెరీ క్లియర్లీ దట్ వీళ్ళు చాలా రోజుల నుంచి కలిసి ఉన్నారు, చాలా రోజుల నుంచి లివ్ ఇన్ రిలేషన్ టైప్లో ఉన్నట్టు ఇల్లు అండ్ ఫిజికల్ రిలేషన్ అగైన్ అండ్ అగైన్ అవుతుంది. ఇప్పుడు ఇది రేపు అగైన్ అండ్ అగైన్ అయిపోతుంది. సో ఇది చాలా దారుణం ఇది. బట్ మన సెక్షన్స్ ఇలా పెట్టకపోతే డెఫినెట్గా ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి కాబట్టి. యా, కానీ మీకు డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రేప్ కింద కన్వర్ట్ అవుతాయి. 376 అప్లికబుల్ అవుతుంది. 10 years మీకు ఇప్పుడు చూడండి, తిను ఎవరైతే సెలబ్రిటీ ఉన్నాడో ఒక్క రోజులో ఫేట్ మారిపోయింది అబ్బాయిది. అవును, ఎన్నాళ్ళు కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు, ఒక్క క్షణంలో మారిపోయింది కదా, మారిపోయింది, ఒక క్షణంలో మారిపోయింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే కేసు ఇలా వేసిందో స్టోరీ క్లోజ్, రైట్? సార్ కామన్ మ్యాన్ మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది. అంటే ఇది థిన్ లేయర్కి వచ్చేటప్పటికి ఒక రిలేషన్షిప్ ఎలా అంటే బాబు మనకి ఎందుకు వచ్చింది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా ప్రాక్టికల్గా సో మ్యూచువల్ కన్సెంట్ తోటి ఏదైనా సరే ఇక్కడ దాకా వచ్చి అంటే FIR బుక్ అయ్యి అదే సార్, అంటే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చా, ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి, స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ మీద అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ టైమ్ విల్ బి అవైలబుల్ త్రూ సుమన్ టీవీ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చూద్దాం ప్రస్తుతం ఉన్నదానికి, అంటే మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, ఆల్రెడీ జగదీష్ అనేటువంటి యాక్టర్ వరుసగా ఈ చిన్న చిన్న సెలబ్రిటీస్ అందరూ ట్రాప్ లో పడుతున్నారు ఆర్ తప్పులు చేస్తున్నారు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ట్రాప్ లో అయినా పడచ్చు ఆర్ తప్పులు చేస్తున్నారు. రెండు కరెక్ట్ కాదు వాళ్ళకి, వాళ్ళ స్టేటస్ కి. దే విల్ లూజ్, అంతా కష్టపడి ఈ స్టేజ్కి వస్తారు. అవును, దే విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 single shot. ఓకే, పోన్లేండి, చట్టాల మీద అవగాహన కల్పించడానికి లేదు ఇలాంటిది ఒకటి జరగకుండా ఉండడానికి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంత స్టేజ్కి వెళ్ళకుండా మనం క్లియర్ చేయొచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవునవును, పెళ్ళే చేసుకోవాలి, సొల్యూషన్ అండి ఫర్ ఎవ్రీథింగ్. సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సొల్యూషన్, కానీ ఇది తెగే వరకు తెచ్చుకోకూడదు. అవునవును, ఈ స్టేజ్ లో ఇక్కడ మనం చూసింది ఏంటంటే అసలు ఈ అబ్బాయి పైన ఈ సెక్షనే అవసరం ఉండేది కాదు. ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయిని అసలు వదిలేసి రెస్పాన్స్ ఇవ్వడో అప్పుడే ఇది అవుతుంది. అవును, తెగే వరకు తెచ్చుకోకుండా ముందే అమ్మాయితో కూర్చొని మాట్లాడుకొని సర్దుమనుతే ఇలాంటి సెక్షన్స్ పడవు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చూద్దాం ఈ విధంగా. థ్యాంక్ యూ.